పట్టుకో. బుల్బుల్ నువ్వు బానే ఉన్నావుగా? అరే వదులు, తను మునిగిపోతుంది. నన్ను పట్టుకో. బుల్బుల్ బుల్బుల్ ఏ బుల్బుల్ 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 ఏదో ఒకటి మాట్లాడు బుల్బుల్. తప్పుంటే కళ్ళు ఎలా తెరుస్తుంది? నువ్వు అలాగే ఉండు. టేక్ ఇట్ చిల్ పిల్. నేను తనని అక్కడ విడిచిపెట్టి వస్తాను. ఏమైంది? యు డిజర్వ్డ్ ఇట్. అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. ఎలాగో లావెక్కావుగా. ఎక్సర్సైజ్ బుల్బుల్ బుల్బుల్ నువ్వు బానే ఉన్నావుగా? బుల్బుల్ బానే ఉంది. థాంక్ గాడ్. ఏయ్ ఫుగి. ఓ నాయనో, ఈ అక్క చెల్లెల మధ్య ఇరుక్కుపోయానండి నేను. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఇలా మునిగిపోతున్న నాటకం ఎందుకు ఆడుతున్నావు. ముద్దు పెట్టుకోవడానికి చూస్తున్నావు కదా. అరే కిస్ చేయడానికి ఇంతకంటే మంచి చోటే దొరకలేదా నీకు? లేదు, అది నేను మీకు 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 సాయం చేద్దాం అనుకున్నాను అంతే. ఇలా నన్ను కాపాడుతున్నందుకు నీకు బ్రేవరీ అవార్డు ఇవ్వాల్సింది. రిపబ్లిక్ డే నాడు ఏనుగు మీద ఎక్కించి నీ మొహం మీద ఒక పంచి ఇవ్వాలంది నాకు. తన సంగతి తను చూసుకోలేదు కానీ నాకు హెల్ప్ చేస్తుందట. ఇప్పుడు ఇది పోట్లాడుకునే చోట. మీకు తెలుసా నేను చావుని ఎంత దగ్గర నుంచి చూశానో? నాకంటే దగ్గరగానా? అవును. ఇంతకీ నీ కళ్ళేవి? ఇక్కడిగా ఉన్నాయి. ఇవి కేవలం షో పీసులే. నేను అడుగుతోంది నీ దుర్బిణి గురించి. దుర్బిణ? కళ్ళు చూడా, బహుశా నీళ్ళలో పడిపోయి ఉంటుంది. నేను వెళ్ళి తీస్తాను. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా? తెచ్చుకో. ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? ఎలా తీసుకొద్దాం అనుకున్నావు? నువ్వు ఇక్కడే నుంచో. నేను వెళ్ళి నీ కళ్ళజోడు తెస్తాను. నేను మునిగిపోతాను. వెళ్ళకండి, నేను మునిగిపోతాను. నన్ను కాపాడండి ప్లీజ్. దేవుడు అందరికి తెలివి పంచుతున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? అంటే ఏంటి? అంటే నీకు బుర్ర లేదని అర్థం. నువ్వు గనక ఇక్కడ కూడా మునిగిపోయానుకో, నీకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరూ ఉండరు. అర్థమైందా? భయంలో నాకు గుర్తు రాలేదు. బుర్రకు కూడా ఏదైనా కళ్ళజోడు ఉంటే బాగుండేది. ఏమండి, జాగ్రత్త. నేను వచ్చి కాపాడినా? బుల్బుల్ ఎక్కడికి వెళ్తాను? అరే నేను నీ ప్రాణాలు కాపాడితే నువ్వు నా ప్రాణాలు తోడేస్తున్నావా? అరే కానీ నేను పైకి రావాలి. అక్కడ నిచ్చెన ఉంది కదా, అది ఎక్కొచ్చేసాయి. సారీ. బుల్బుల్ బుల్బుల్ నీకేం కాలేదుగా? ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఎక్కడున్నావే? ప్రవీణ్, ఏం పర్వాలేదు, రిలాక్స్. నీకేం భయం లేదు. బుల్బుల్ అక్క నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు పూల్లోకి ఎందుకు దిగావు బుల్బుల్? నీకు తెలుసు కదా నీకు స్విమ్మింగ్ రాదని. ఒకవేళ నీకు ఏదైనా జరుగుంటే? ప్రవీణ్, నేను కావాలని దిగలేదు. ఎవరు నన్ను తోసేశారు ప్రవీణ్. ఎవరో నన్ను కావాలని తోసేశారు. నాకు అసలే అర్థం కావడం లేదు. నిన్నెవరు తోసేశారు? నన్ను ఎవరు తోసారో నేను చూడలేదు బావా. అదంతా ఎంత హఠాత్తుగా జరిగిందంటే నేను అది ఎవరు చూడలేకపోయాను. బుల్బుల్ నిన్ను ఎవరు తోసేశారో ఆ వ్యక్తిని నేను కనిపెడతాను. కానీ ఈ సంగతి మాత్రం ఎవరికి చెప్పొద్దు. అందరూ అనవసరంగా కంగారు పడ్డా నాకు ఇష్టం లేదు. లెట్స్ గో. ఇదిగో. ఎస్ సార్. నీకే కదూ నేను ఆ పూల్ దగ్గర కాపలాగా ఉండమని చెప్పింది? అవును సార్. అక్కడికి ఎవరైనా రావడం నువ్వు చూసావా? చూశాను సార్. తను మేడం అటుగా వెళ్ళారు. నువ్వు తను ఆపి ఎందుకు అడగలేదు ఇక్కడ మీకేం పనుందని? అది సార్, ఆవిడ నన్ను గెస్ట్లకు సర్వ్ చేయమన్నారు. లేదంటే అభి గారికి కోపం వస్తుందన్నారు. నువ్వు వెళ్ళు. ఓకే సార్.
అంటే ఇదంతా తనుయే చేసిందనమాట. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఆలియా? అంటే నీ ఉద్దేశం నువ్వు నన్ను చీట్ చేసినా సరే అది నాకు తెలీదనా? తను నువ్వు అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఇక నీ నాటకాలు ఆపాలియా. నాకు తెలుసు ఈ పని నువ్వే చేసావని, ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికి ఇలాంటి పని చేయడానికి ఎలాంటి కారణం లేదు. ఏంటా పని? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు. అండ్ లిసన్ స్వీట్ హార్ట్, ప్రస్తుతం నేనేం మాట్లాడదలుచుకోలేదు, నేనేదో ఆలోచిస్తున్నాను. సో ఐ నీడ్ సమ్ టైం ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావా ఆలియా? నువ్వు గానీ ప్రవీణ్ ఇంకా బుల్బుల్లా హనీమూన్ గురించి ప్లాన్ చేస్తున్నావా, లేకపోతే ఇదా ఆలోచిస్తున్నావా వాళ్ళకి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడా అని, లేదంటే ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలా? షట్ అప్ తను. నో ఐ విల్ నాట్. నేను మాట్లాడకుండా ఉండను ఆలియా, ఎందుకంటే బుల్బుల్ ని స్విమ్మింగ్ పూల్ లో తోసేసింది నువ్వేనని నాకు తెలుసు. అదేదో నువ్వే ఒప్పుకుంటే బాగుంటుంది ఆలియా. కమ్ ఆన్ స్పీక్ అవుట్. చెప్పు, నువ్వే తోసేసావా లేదా? మాట్లాడవే ఆలియా, ఈ పని చేసింది నువ్వేనా కాదా? ప్రవీణ్, ఏమైంది? ఎవరికోసం వెతుకుతున్నా? అదే బుల్బుల్ని పూల్లోకి తోసేసిన వాళ్ళ కోసం. ఎవరు చేశారు? తను చేసింది. తను 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 తోసేస్తుంటే నువ్వు స్వయంగా చూసావా? ప్రజ్ఞ వదిన, నేను చూడలేదు, కానీ నాకు తను మీద పూర్తి అనుమానం ఉంది. మీకు గుర్తుందా, నేను బుల్బుల్తో మాట్లాడుతున్నప్పుడు తను అక్కడే ఉండడం చూశాను. నేను అక్కడికి వెళ్ళాను, కానీ తను ఎటో వెళ్ళిపోయింది. నేను వెయిటర్తో మాట్లాడాను, అతన్ని కూడా అడిగాను ఇటువైపుగా ఎవరైనా వెళ్ళడం చూసావా అని. అప్పుడు ప్రజ్ఞ వదిన అతను అక్కడ చూశానని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళడానికి ముందే తను అక్కడ ఉంది. ప్రజ్ఞ వదిన, నేను తను. ప్రవీణ్, ప్రస్తుతం బుల్బుల్ చాలా కంగారు పడుతోంది, నువ్వు తన పక్కనే ఉండాలి. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను ప్రజ్ఞ, ప్లీజ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు? నేను అలాంటి పనేం చేయడం లేదు. నేను అసలు పూల్ సైడ్కి వెళ్ళనే లేదు. నేను అలాగా? పోనీ ఒప్పుకుంటాను. నువ్వు నా మొహం చూసి ఎందుకు మాట్లాడటం లేదు? కమోన్ ఆలియా, నువ్వు ఈ లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు తెలుసా? ఆ రోజే అనుమానం వచ్చింది, ఎప్పుడైతే నువ్వు అంత తేలిగ్గా ప్రవీణ్తో బుల్బుల్ పెళ్లికి ఒప్పుకున్నావో. కానీ ఇప్పుడు అర్థమైంది, అదంతా నువ్వు వేసిన ప్లాన్ లో ఒక పార్టేనని. లిసన్ టు మీ తను, నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అలాంటిదేం జరగలేదు స్వీట్ హార్ట్. యు జస్ట్ ఓవర్ థింకింగ్, దట్స్ ఆల్. అయితే సరే, నాతో రా. నువ్వు ఎక్కడికి? పూల్ దగ్గరికి. అక్కడేగా బుల్బుల్ ప్రవీణ్ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలనుకున్నారు. ఆలియా, వాళ్ళు కలిసి ఉండటం నీకు ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుంటే మాత్రం నీకేం ప్రాబ్లం? పదాలియా, వాళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటారో చూద్దాం. పద. వద్దు తను, నేను అక్కడికి రాను. నువ్వు రాక తప్పదాలియా. వాళ్ళ రిలేషన్షిప్ వల్ల నీకెలాంటి బాధ లేదని నువ్వు ప్రూవ్ చేసి తీరాలి. నేనది చూడలేను తను. ఎందుకు చూడలేవు? మరి ప్రవీణ్ ని నువ్వు మర్చిపోయి ఉంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అందులో నీకేం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం ఉంది తను, నాకు ప్రాబ్లం ఉంది. నాకు ప్రవీణ్ ని బుల్బుల్ ని కలిసి ఉండగా చూస్తే ప్రాబ్లం ఉంది. నేను గనుక అక్కడికి వస్తే అప్పుడు ఆ బుల్బుల్ ని పూల్లో ఎంతసేపు ముంచేస్తానంటే, నేను ఎంతసేపు ముంచేస్తానంటే అది చివరి శ్వాస పీల్చుకునే వరకు ముంచేస్తాను. నేను దాన్ని చంపేసి తీరుతాను. అన్నట్టు నేనే ఆ బుల్బుల్ని తోసేశాను. నేనే ఆ బుల్బుల్ని పూల్లోకి నెట్టేశాను. తను అలా చేసినందుకు నేనే బాధపడలేదు. నా బాధల్లా తను తప్పించుకున్నందుకే. అంటే ఆలియా, ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేసిందంతా అదంతా కేవలం నాటకమేనా? ఆఫ్ కోర్స్ అదంతా నాటకమే స్వీట్ హార్ట్, అదంతా నాటకమే. అంత నాటకం నేను ఎలా ఆడానో అది కేవలం నా ఒక్కదానికే తెలుసు. అనుక్షణం, ప్రతి నిమిషం నేనెంత చచ్చిపోయానో నాకే తెలుసు. అణువణువున చస్తూనే ఉన్నాను నేను. ఆ బాధ నేను జీవితం అంతా మర్చిపోలేను. తను నా మొహంలో ఎలాంటి భావం రానివ్వలేదు. తను అందరికీ నేను నవ్వుతూ ఉన్న మొహమే చూపించాను. ఏ ఒక్కరికి నేనెంత బాధపడుతున్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ప్రవీణ్ అంటావా? ప్రవీణ్ కేవలం నాకు మాత్రమే సొంతం. తను ఇంకెవరికి దక్కకూడదు. తను ఎవరికి దక్కకూడదు. ఇక నా ప్రవీణ్ కోసం నేను నా ప్రాణాలైనా ఇవ్వగలను, అలాగే వేరొకరి ప్రాణాలైనా తీసేయగలను. దాట్స్ లైక్ మై ఆలియా. తను ఇప్పుడు మారలేదు, ఇకెన్నడూ మారదు కూడా. ఐమ్ సో గ్లాడ్ నువ్వు ఇదివరకట్లాగే ఉన్నందుకు.
అండ్ అంతకంటే సంతోషం ఏంటంటే నువ్వు నీ ప్రియుణ్ణి నీ చేయి జారిపోనివ్వలేదు. అందుకే తనని పొందడానికి ఇంతకు ముందు కంటే పెద్ద ప్లాన్ వేశావు. ఐఎమ్ సో హ్యాపీ ఆలియా, ఐఎమ్ సో హ్యాపీ. లెట్స్ సెలబ్రేట్. యా యా, లెట్స్ డూ దట్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. మీరు ఒక అమ్మాయిని చూసారా? పీచ్ కలర్ లో ఉన్న లాంగ్ డ్రెస్ వేసుకుని ఉంది, కర్లీ హెయిర్ ఒక పక్కకు వేసుకుని ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది. ఎస్ మ్యామ్, అలాంటి అమ్మాయి ఇప్పుడే ఇటువైపు వచ్చింది. ఈ వైపు ఉన్న కారిడార్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. అవునండి, నిజం చెప్పారు. ఇక మేము బయలుదేరుతామండి, ఆలస్యం అయిపోతుంది. పోన్లేండి, ఈ నిశ్చితార్థం వల్ల బుల్బుల్ కూడా పరాయి పిల్లయిపోయింది. పెళ్ళయిందంటే మీ బాధ్యతల్లో ఇంకొకటి పూర్తయిపోతుంది. మీరన్న మాట పూర్తిగా నిజమని ఒప్పుకుంటాను. కానీ బుల్బుల్ ఆ ఇంట్లోంచి వచ్చేశాక అక్కడ ఎన్ని టెన్షన్లు వస్తాయో దాని గురించి మీకు కొంచెం కూడా ఐడియా లేదు. ఓర్ దేవుడా, ఏంటా టెన్షన్? అవునవును, కరెక్ట్ గానే చెప్పాను. అసలు ప్రజ్ఞకి పెళ్ళై వెళ్ళిపోయాక మా ఇంట్లో అందర్నీ నవ్వించేదెవరు? మా బుల్బులేగా. నాకు ఈ సరళకి మధ్య గొడవ జరిగినప్పుడు దాన్ని ఎవరు చక్కబెట్టేవారు? బుల్బుల్. అంతేగా, బుల్బుల్ వెళ్ళిపోయాక ఈ సరళ అయ్యో బుల్బుల్ అయ్యో బుల్బుల్ అంటూ నా బుర్ర తినేస్తుంది. నేనున్నానుగా. నేను మీకు బుల్బుల్ జ్ఞాపకాలు గుర్తు రానివ్వను. నేను మీ ఇద్దరిని ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉంటాను. సరిగ్గా చెప్పేవు తల్లి నువ్వు. జానకి, విన్నావా మీ అమ్మాయి మాటలు? వింటున్నాను. తను అలా ఎందుకంటుందంటే తనంటే తొందరగా విసిగిపోయి తనకి తొందరగా పెళ్లి చేసేయాలని. అంతేనా? బాగా చెప్పారు. నేనేం పెళ్లి చేసుకోను. అలాగా, నువ్వు పెళ్లి చేసుకోవా? మా ప్రజ్ఞ బుల్బుల్ కూడా ఇలాగే అనేవారు. అసలు ప్రతి ఆడపిల్ల ఇలాగే అంటుంది. అయితే ఇలా వద్దు వద్దు అంటే దాని అర్థం తొందరగా పెళ్లి చేసేవా? అత్తయ్య, మీరు కాస్త ఆపుతారా? ఇక నేను మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. మీరు బుల్బుల్ నిశ్చితార్థాన్ని ఇంత గొప్పగా జరిపించారు. ధన్యవాదాలు చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి. నా దృష్టిలో ప్రజ్ఞ లాంటిదో బుల్బుల్ కూడా అలాంటిదే. నేనేం చేసినా మా అమ్మాయి కోసమే చేశాను తల్లి. అది మీ పెద్ద మనసండి. ప్రజ్ఞని మీ కూతురు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక బుల్బుల్ని కూడా మీరు మీ కూతురుగా భావిస్తున్నారు. లేదంటే మా మ్యారేజ్ హాల్ మూతపడిన తర్వాత ఇంత పెద్ద ఫంక్షన్ ని ఇంత తొందరగా నేను జరిపించుండేదాన్నే కాదు. ఇలాంటప్పుడు అయిన వాళ్లేగా ఉపయోగపడతారు. అంతకంటే నాకు సంతోషం ఏంటంటే ఈ పనికి గాను మా అభి కూడా ముందుకు రావడం. అన్నయ్యలాగా అన్ని బాధ్యతలు తనపై వేసుకున్నాడు. నేనందుకుగాను చాలా ఆనందిస్తున్నాను. ఇంతకీ అబ్బి కనిపించట్లేదే. వీళ్ళంతా ఎక్కడున్నట్టు? బొత్తిగా ఒక్కరు కూడా కనిపించట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. అరే నువ్వుండు, అందరూ తమ తమ పద్ధతుల్లో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. తొందరేముంది? మనం ఇంటికేగా వెళుతున్నాం, అక్కడ కలవచ్చు. పద సరళ, వెళదాం. అలాగైతే వెళదాం. ఇక మేము బయలుదేరతామండి. చాలా చాలా ధన్యవాదాలు. ఇక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వస్తామండి. ఓకే, ఓకే. వెళ్ళొస్తాం. పదండి అత్తయ్య. పద. Cheers. నాకొకటి మాత్రం అర్థం కావడం లేదానియా. నువ్వు నిజంగానే బుల్బుల్ని నీ దారి నుంచి తొలగించుకోవాలనుకుంటే ఆ రోజు కార్ యాక్సిడెంట్ నుంచి తను ఎందుకు కాపాడావు? ఎందుకంటే నువ్వు తెలివి తక్కువ దానివి. తెలుగు తక్కువదన్నా. ఎస్, ఎందుకంటే నువ్వు ఆ ప్లాన్ ముందు వెనుక ఆలోచించకుండా చేసావు కనుక. నువ్వేదో పెద్ద నాకు సాయం చేస్తున్నానని అనుకున్నావే కానీ దానివల్ల నువ్వెంత చిక్కుల్లో పడుతున్నావో అది ఆలోచించలేదు. నాకు అర్థం కాలేదు. స్వీట్ హార్ట్, ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ డ్రైవర్ దొరికిపోయాడంటే అందరికంటే ముందు నీ పేరే చెప్పేవాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది నీకు బాగా తెలుసు. పైగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఆ ప్రవీణ్ బుల్బుల్తోనే ఉన్నాడు. తన బుల్బుల్కి ఏమీ జరగనిచ్చేవాడే కాదు. అలాంటప్పుడు తన బుల్బుల్ని గనక కాపాడుంటే వాళ్ళు ఒకరికొకరు మరింత దగ్గరైపోయి ఉండేవారు, తెలుసా? అది నిజమే, కానీ ఈ విషయంలో నువ్వు నీ లైఫ్ని ఎందుకు రిస్క్లో పెట్టావు? ఒకవేళ నీకేమైనా అయ్యుంటే? చచ్చిపోవడం అంటే నేను ఎప్పుడూ చచ్చిపోయాను. నేను ప్రవీణ్ కోసం నా ప్రాణాలు ఇవ్వాలనుకున్నప్పుడు చచ్చిపోయాను. కానీ ఆ పొరపాటు నేను ఇంకోసారి చేయను. దాంతో పోలిస్తే నా ప్రాణాలు రిస్క్లో పెట్టుకోవడం నాకు చాలా చిన్న విషయం. నేను పెద్ద పొరపాటే చేస్తూ వచ్చాను. శత్రువైపోయి నా పగ తీర్చుకొని ఉండాల్సింది. అప్పుడే అది సరైన అప్రోచ్ అయ్యుండేది. అయితే నేను స్నేహితురాలిగా ఉంటూనే నా పగ తీర్చుకుంటాను. చాలా బాగా ప్లాన్ చేసావు, కానీ నీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది? నేను సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను, గుర్తుందా తను? అప్పుడు నేనేమనుకున్నానంటే అన్నయ్య అక్క చెల్లెళ్ళని ద్వేషిస్తాడనుకున్నాను. వాళ్ళని ఎప్పటికీ క్షమించడనుకున్నాను. అప్పుడు ప్రవీణ్
మళ్ళీ నన్ను ప్రేమిస్తాడనుకున్నాను, కానీ అలాంటిదేం జరగలేదు. అందుకు పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఐ వాజ్ సో హర్ట్. నేను అసలు చచ్చినా బతికినా ఎవరూ పట్టించుకోరని నాకు అర్థమైపోయింది. అందరూ ఏమనుకున్నారంటే నాదే తప్పు, వాళ్ళంతా కరెక్ట్ అని అనుకుంటున్నారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నేను ఈ సాక్రిఫైస్ ని వృధా కానివ్వకూడదనుకున్నా. ఇకపై నేను చెయ్యాలనుకున్నదే చేసి తీరుతానని డిసైడ్ అయ్యాను. ఏమనుకున్నావు నువ్వు? ఇంతవరకు నేను ఎన్ని ప్లాన్లు వేసినా వాటిలో ఎందుకు ఓడిపోయాను? ఎందుకని? ఎందుకంటే నేను శత్రువుగా మారి ప్రత్యర్థుల్ని ఓడించాలనుకున్నందువల్ల. ఆ విధంగా నేను మొత్తం అన్ని పొరపాట్లే చేశాను. అందుకే నేను దొరికిపోయాను. ఇక చూడు, నేను ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయను. ఇప్పుడు నేను శత్రువుగా కాకుండా స్నేహితురాలుగా మారి దాడి చేస్తాను. ఎలాగంటే ఆ కళ్ళజోడు చేస్తుందిగా అలా. అంటే నేను కూడా ఆ కళ్ళజోడులాగే అందరి ముందు మంచితనం అయిపోయినట్టే నటించేస్తాను. తను ముందు నా ప్రవీణ్ని నాకు దూరం చేసింది, ఆ తర్వాత మా అన్నయ్యని. అందుకని నేను తనకి తన సర్వస్వం లేకుండా చేస్తాను. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్ ఇస్, వీటన్నింట్లోనూ ఆ కళ్ళజోడు నాతోనే ఉంటుంది. తను నాకు బాగా తెలుసు, ఈ యాక్సిడెంట్ వల్ల బుల్బుల్కి అసలు ఎలాంటి హాని జరగదు. తను కనీసం చావదు. ఎవరో ఒకరు తన్ని తప్పకుండా కాపాడతారు. నేను కేవలం వాళ్ళిద్దరి మనసుల్లో భయం పుట్టించి తలుచుకున్నాను. అప్పుడు వాళ్ళు నిద్రపోతున్నా కూడా ప్రతి విషయంలోనూ భయపడిపోవాలి. ఎవరు మన అంతు చూడాలని అనుకుంటున్నారు, ఎవరు మనల్ని చంపాలనుకుంటున్నారు, అసలు ఎవరు బుల్బుల్ని స్విమ్మింగ్ పూల్లో నెట్టేయాలని చూశారు అని. నాకు తెలుసు బుల్బుల్ని ఎవరు నెట్టేశారో. ఏం బాగుంటారు మీరు ఇలాంటి పనులు చేస్తే? బుల్బుల్ మీకేం అపకారం చేసిందని ఎందుకు తనని చంపడానికి సిద్ధపడ్డారు? ఏంటి మీరంటున్నది? ఎవరు నెట్టేశారు తన్ని? ఎవరు చంపాలనుకున్నారు బుల్బుల్ని? ఆలియా, ఒకవేళ నువ్వు చెప్పినా నువ్వు ఇది నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, నీ స్నేహితురాలు తను. తనునా? తను అలాంటి పని ఎందుకు చేస్తుంది? నీకోసమే. ఎందుకంటే నువ్వు మారిపోయావని ఇప్పటికీ నమ్మలేకపోతోంది. నువ్వే స్వయంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావని నమ్మలేకపోతోంది. నువ్వే స్వయంగా ప్రవీణ్ని బుల్బుల్ని కలపాలనుకుంటున్నావని నమ్మలేకపోతోంది. నువ్వేమనుకున్నావు? నువ్వు చేసిన ఈ పని గురించి ఎవరికి తెలియదు అనుకున్నావా? నువ్వందరికీ వ్యతిరేకంగా ప్లానింగ్ చెయ్యొచ్చు, పన్నాగాలు పన్నొచ్చు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళకి చెడు చేస్తావు అనుకున్నాను, కానీ ఒకరి ప్రాణాలు తీస్తావని అనుకోలేదు. ఆలియా, తనకి నీ స్నేహితురాలని చెప్పుకునే అర్హతే లేదు. జస్ట్ షట్ అప్. ఏదో నీ చెల్లెలకి నష్టం జరిగినంత మాత్రాన నువ్వెవరినైనా బ్లేమ్ చేయొచ్చని కాదు. అసలేం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? నా దగ్గర గనుక ప్రూఫ్ ఉంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడేదానివి కాదు, జైల్లో ఉండేదానివి. నీ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టుండేదాన్ని. ఇక ఈ పనికి మళ్ళ మాటలు ఆపు నువ్వు. అయినా నేను బుల్బుల్ని స్విమ్మింగ్ పూల్లో ఎందుకు నెట్టేస్తాను? తనతో నాకు స్నేహం లేదు, శత్రుత్వం లేదు. నేనెందుకు నెట్టేస్తాను తన్ని? ఎందుకంటే నీకు అసలు... కొంచెం నన్ను మాట్లాడివ్వండి. తను ఇదంతా నువ్వు చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఎందుకు చేసావు ఈ పని? నా ఫ్రెండ్ పై కూడా నువ్వు వదిన చెల్లి విషయంలో ఇంత పని ఎందుకు చేసావు? నువ్వు ఇలాంటి పని చేయగలవని నేను కల్లో కూడా ఊహించలేదు. అరే, తను సరిగ్గానే చెప్పింది. అసలు బుల్బుల్ నీకేం అపకారం చేసిందని చెప్పు తను. అరే, తనతో నాకే ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు? వై డోంట్ యు యాక్సెప్ట్ దిస్? నా వరకు ప్రవీణ్ బుల్బుల్ల సంబంధం గురించి ఎలాంటి అభ్యంతరం లేదు. కమాన్ తను, అసలు అలాంటి పని ఎందుకు చేసావు? అలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? నాకైతే నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. తను ముందే సంగతి చెప్పు. అసలు నీకు తెలుసా బుల్బుల్ ఎవరో? అన్నయ్య తనని తన చెల్లెలాగా చూసుకుంటున్నాడు. ప్రవీణ్ ఏమో ఎంతో ప్రేమిస్తాడు. షీఈస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ టు us. నేను అసలు మానవత్వం లేకుండా పోయిందనిపిస్తోంది నాకు. అసలు మానవత్వమే లేని నీలాంటి వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం వద్దు. ఆలియా, నేను చెప్పాను కదా అలాంటి పని నేను చేయలేదని. తిను ఇలా అయితే ఒప్పుకోదు. నేను పోలీసులకి ఫోన్ చేయక తప్పదు. వద్దు ఆలియా. ఆలియా, ఎంతైనా ఇప్పుడు మనం పోలీసులకి తెలియజేయకూడదు. ఎందుకంటే
నాకు తన మీద కేవలం అనుమానం మాత్రమే ఉంది. అయినా తను నీ స్నేహితురాలు కదా. అయితే మాత్రం నేనే చేస్తాను. స్నేహితురాలైతే ఏదైనా చేయొచ్చని అర్థమా? తన ఇష్టానికి ఆ పిల్ల నీళ్లలోకి తోసేసింది. ఒకవేళ బుల్బుల్కి ఏదైనా జరుగుంటే అప్పుడు తను తప్పు చేసింది కనుక తనకి శిక్ష కూడా పడి తీరాలి. అండ్ ఐమ్ సారీ ప్రజ్ఞా వదిన, నాకు తెలుసు మీది చాలా పెద్ద మనసని, అందుకని మీరు చాలా తేలిగ్గా క్షమించేస్తారు దాన్ని. కానీ నేను మాత్రం ఎప్పటికీ క్షమించలేను. తనకి తను చేసిన తప్పుకి శిక్ష పడి తీరాలి. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద పోలీస్. ఓకే, నువ్వు గనక నేనే చేశానని అనుకున్నట్టయితే రమ్మను పోలీసుల్ని. నిజమేంటో అందరికీ తెలియాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడే ఈ విధంగా ఇక్కడైనా నన్ను ఎవరు బ్లేమ్ చేయరు. చేసుకో. చూడుతాను, పోలీసుల్ని పిలవడం వల్ల నీకేం నష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ కుటుంబానికి ఉన్న గౌరవం అలాగే పరువు మర్యాద మంట కలిసిపోతుంది. ఆలియా ప్లీజ్ ప్లీజ్ అలా చెయ్యొద్దు. కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు కొంచెం ఇలా పక్కకు రండి. ఐ థింక్ యు ఆర్ రైట్. నాకు కోపం వస్తే ఏది తప్పు ఏది ఒప్పో తెలియకుండా పోతుంది. జనరల్గా అన్నయ్య నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ చూడండి, జరిగిందంతా మన కళ్ళ ముందే ఉంది. కానీ ఎవరో కానీ బుల్బుల్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, అది నిజం. ఎవరో కానీ ఈ పెళ్లి జరగటానికి ఇష్టపడటం లేదు.